Good morning, everyone. So let me know once you are able to see my screen. Yes. Okay. So మనం ఇవాళ డిస్కస్ చేసేది ఏంటిది అంటే కెరియర్‌ని మనం ఎలా స్టేబుల్ చేసుకోవాలి. సో కెరియర్ అంటే ఎలా సెట్ అవుతది? ఎక్కడి నుంచి మనం బిగిన్ చేసుకోవాలి మన కెరియర్ అనేది. సో విల్ డిస్కస్ హియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ కెరియర్ ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్. ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్ అంటే ఏంటిది? ఓకే. సో మీ గ్రాడ్యుయేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ 2024 మేలో మీ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే యూ విల్ ట్రై టు సెర్చ్ ఫర్ జాబ్స్ ఫర్ 6 మంత్స్. ఓకే. మీరు జాబ్ కోసం సెర్చ్ చేస్తారు మొత్తం. సో, ఈ సెర్చ్ చేసిన ఈ పీరియడ్‌లో మీకేమవుతుంది అంటే మార్కెట్‌ని మీరు అనలైజ్ చేసుకోకుండా డైరెక్ట్ బీపీఓ సెక్టార్స్‌కి అండ్ నాన్ టెక్నికల్ ఐటీ ఆర్గనైజేషన్స్‌కి మీరు జాయిన్ అవుతారు. సంథింగ్ సర్వైవల్ కోసం మీరు జాయిన్ అవుతారు. సో, ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకుండా అండ్ సమ్ పీపుల్స్ లైక్ ఏం చేస్తారు అంటే ఫ్యూ పీపుల్స్ విల్ డూ లైక్ దే ఆర్ ప్లానింగ్ టు గో ఫర్ ఎంఎస్. సో, అలాంటి ఎంఎస్‌కెళ్ళే క్యాండిడేట్స్ కూడా వాళ్ళేం చేస్తారంటే దే విల్ గో ఫర్ జీఆర్ఈ కోచింగ్. అంటే వాళ్ళు ప్రిపేర్డ్. దేర్ మైండ్ సెట్ అనేది ప్రిపేర్‌గా ఉండి దే విల్ ట్రై టు గో ఫర్ జీఆర్ఈ కోచింగ్ గాని, ఐఎల్టీఎస్ గాని ఇవన్నీ నేర్చుకొని దే ఆర్ స్విచ్చింగ్ ఇంటూ ద ఆర్గనైజేషన్స్. అంటే స్విచ్చింగ్ టు ఆర్గనైజేషన్ అనకుండా మనం ఏం చేస్తామంటే వాళ్ళు యూఎస్ ప్లాన్ చేసుకొని ఎళ్ళిపోతారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే నా కొలీగ్స్ లాంటోళ్ళు గవర్నమెంట్ జాబ్స్‌కని జెప్పేసి ఒక 1, 2 ఇయర్స్ వేస్ట్ చేస్తారు. ఈ 1, 2 ఇయర్స్ వేస్ట్ చేయడం వల్ల వాళ్ళకేమొస్తదంటే గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ పడకపోవడం, ఒకవేళ పడ్డా గూడా దాన్ని క్రాక్ చేసుకోకపోవడం, అండ్ టైమ్ ఇన్వెస్ట్ చేసుకోవడం. దాని తర్వాత వీళ్ళు వచ్చే ఈ గ్యాప్ 2 ఇయర్స్ ఏదైతే ఉందో, సో, వాటి మీద ప్రాపర్‌గా కాన్సంట్రేషన్స్ చేసుకోకుండా కంప్లీట్ కెరియర్ అంతా మిస్ మ్యాచ్ చేసుకుంటారు వాళ్ళు. సో, ఇలాంటి కెరియర్స్ అన్నిటిని మనం మిస్ మ్యాచ్ చేసుకోకుండా ఉండడానికి కోసం మనం ఏం చేస్తామంటే ఇనిషియల్‌గా విల్ స్టార్ట్స్ విత్ ఓకే. మనం ఇనిషియల్‌గా మనం ఏదైతే ఉందో కెరియర్‌ని నీట్‌గా బిల్డ్ చేసుకుందాం. సో, నీట్‌గా మనం ఎలా బిల్డ్ చేసుకుంటాము అంటే ఇన్ కేస్ సపోజ్ యూ ఆర్ ఇన్ ఎ మీరు బీటెక్ కానీ, డిగ్రీ గాని, థర్డ్ ఇయర్ గాని, థర్డ్ ఇయర్ బీటెక్ అయితే ఓకే. డిగ్రీ అయితే సెకండ్ ఇయర్‌లో మీరు ప్రాపర్‌గా మీరు ఏం చేసుకున్నారని మీ యొక్క డ్రీమ్‌ని సెట్ చేసుకోండి. ఓకే. వితౌట్ సెట్టింగ్ అప్ దీస్ థింగ్స్ మీరు ఏది సెట్ చేసుకోలేరు. యువర్ గోల్ విల్ నాట్ వర్క్. ఓకే. సో, ఇన్ కేస్ మీరు ఇక్కడ 3 ఇయర్‌లో సెట్ చేసినప్పుడు మీరేం చేస్తారు? ఒక ప్రాపర్‌గా ఐటీ మార్కెట్‌లో మనకు జాబ్ రావాలి అంటే ఏం చేయాలి? ఓకే. ఐటీ ఇండస్ట్రీలో మీకొక జాబ్ రావాలి అన్నప్పుడు మీకు కెరియర్ సెట్ చేసుకోవాలి. కెరియర్ సెట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే మార్కెట్‌లో ఏదైతే టాప్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎలాంటి రోల్స్ మీద ఎక్కువ చెక్ చేస్తున్నారు? వాట్ ఈస్ దేర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి వాళ్ళు? వాళ్ళు దేని మీద ఎక్కువ మనకు పే స్కేల్‌ని అలౌ చేస్తున్నారు? పే ఏంటిది? సో, వీటన్నిటి మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. సో, ఇప్పుడు నీకు డైరెక్ట్‌గా నువ్వు బీటెక్ అయిపోయింది బాస్ నాకు 70% ఉంది, 80% ఉంది. నాకు జాబ్ ఇయ్యి అంటే ఇవ్వరు. మొఖం మీద దెంగే అని చెప్పేస్తారాళ్ళు. వాళ్ళకి కావాల్సిందేంది? స్కిల్ సెట్స్. నీ మీద రూ. 1 ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే, యూ నీడ్ టు గివ్ రూ. 10 వాళ్ళు నీకు వర్క్ కావాలి వాళ్ళ దగ్గర. ఓకే. ఈ రూ. 10 వర్క్ కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా వాడు నీ మీద రూ. 1 ఇన్వెస్ట్ చేస్తాడు. నువ్వు లేనప్పుడు నీకు ఆ స్కిల్ సెట్స్, నీ కేపబిలిటీ లేనప్పుడు వాళ్ళు నిన్ను హైర్ చేసుకోడాడు. వరస్ట్ అది. ఓకే. సో, ఇలాంటియన్నీ 100% ఈ ఆర్గనైజేషన్స్‌కెళ్ళినా గూడా నీకు స్కిల్ సెట్స్ లేకపోతే నేను తీసుకోడు. నీకు జాబ్ గావాలా? ఖచ్చితంగా నువ్వు స్కిల్ సెట్స్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే. సో, ఇలాంటియన్నిటిని నువ్వు ఓవర్‌కమ్ జేసుకోవాలి అన్నప్పుడు, నువ్వు థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడే యూ నీడ్ టు చూస్ యువర్ కెరియర్ ప్రాపర్‌లీ. ఓకే. మార్కెట్‌లో నీకు ఏది పే స్కేల్ ఎక్కువిస్తుంది? ఏది ట్రెండింగ్‌లో ఉంది? ఏది మనకు కెరియర్ ఒక 5 ఇయర్స్ దాకా స్టెబిలిటీగా ఉంటది. ఇప్పుడు కోర్స్ నేర్చుకుంటే. సో, అలాంటి కోర్సెస్‌ని మీరు నేర్చుకోవాలి ఫస్టు. ఓకే. వితౌట్ లెర్నింగ్ ఎనీ కోర్సెస్ మీకైతే బయట మార్కెట్‌లో జాబ్ అయితే రాదు. సింపుల్. కోర్స్ నేర్చుకోండి. కోర్స్ నేర్చుకున్న తర్వాత కోర్స్ ఎట్లా నేర్చుకోవాలి అంటే ఫ్రమ్ ద స్క్రాచ్. ఇప్పుడు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ తీసుకోండి. డెవాప్స్ అనంగానే అందరూ అజూర్‌కెళ్ళి అజూర్‌ని స్టార్ట్ చేస్తాడు. బేసిక్ ఫండమెంటల్స్ ఓఎస్ఐ లేయర్స్ గాని,
ఓకే. సో, మన ఎంసీఎస్‌సి టెక్నాలజీస్ కానీ, సీసీఎన్ఐ గాని బేసిక్ ఫండమెంటల్స్ అంటాం వీటిని. అంటే ఈ ఫౌండేషన్ గనుక లేకుండా నువ్వు డైరెక్ట్ హై లెవెల్‌కెళ్ళిపోయినావనుకో, నీకు ట్రబుల్ షూటింగ్ అప్పుడు నీకు కంప్లీట్‌గా బిస్కెట్ అవుతది. నువ్వు ఎలాంటి టెక్నాలజీ తీసుకున్నా గూడా. సో, బేస్ అనేది కంపల్సరీ నీకు స్టేబుల్ జేసుకోవాలి. సో, ఈ బేస్‌ని నువ్వు స్టేబుల్ జేసుకోవాలి అన్నప్పుడు యూ నీడ్ టు ఇన్వెస్ట్ మినిమమ్ 6 మంత్స్ ఆఫ్ టైమ్. అట్లా అవుతేనే నువ్వేమవుతావంటే నీ కెరియర్ అనేది కంప్లీట్‌గా ప్రాపర్‌గా బిల్డ్ అవుతది. ఓకే. సో, ఈ కెరియర్స్ అనేవి నువ్వు బిల్డ్ జేసుకోవాలంటే నువ్వు ట్రైనింగ్ ఇన్‌స్టా‌కి పోయినావనుకో, నేను సంక నాకిడిచి పెట్టేస్తారు డబ్బులతోని మొత్తం. సో, అలాంటియన్నీ అవాయిడ్ జేసుకోవడానికి కోసం మేమేం జేస్తున్నామంటే వన్ అండ్ వన్ కాన్సెప్ట్. ఓకే. వన్ అండ్ వన్ అంటే ఏం జేస్తున్నామంటే ఇది ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఒక ఎంప్లాయీ తన రియల్ టైమ్ నాలెడ్జ్ మొత్తం కంప్లీట్‌గా తీసుకొచ్చి మీకు ట్రాన్స్‌ఫర్ జేస్తాడు. ఓకే. సో, ఈ నాలెడ్జ్ అనేది మీకు కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు మీకేమవుతదంటే, మీకు ఇండస్ట్రీ నాలెడ్జ్‌తో పాటు ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తది. ఒక ప్రాజెక్ట్ ఎక్స్‌పీరియన్స్‌తో సహా మీకొస్తది. సో, ఇన్ కేస్ మీరేదన్నా జాబ్‌కెళ్ళినప్పుడు, మీరు ఏదైతే నేర్చుకోరో ఈ 6 మంత్స్ గాని, ఒక 5 మంత్స్ డ్యూరేషన్ గాని, ఆ డ్యూరేషన్‌లో మీరు నేర్చుకున్న కంప్లీట్ ఎంటైర్ స్కోర్స్ గాని, వాళ్ళడిగే ఇంటర్వ్యూ క్వెషన్స్ గాని, మీరు ఈజీ‌గా క్రాక్ చేసుకోవచ్చు. సో, ఇది మీరెప్పుడు సెట్ చేసుకోవాలి కెరియర్‌ని? మీరు థర్డ్ ఇయర్ ఉన్నప్పుడు సెట్ చేసుకుంటే, మీకు గ్యాప్ అనేది ఉండదు. ఇన్ కేస్ మీరు ఫోర్త్ ఇయర్‌లో మీరిది సెట్ చేసుకోవాలి అనుకున్నారనుకో, 2 తర్వాత మీకు గ్యాప్ అనేది 6 మంత్స్ ఒస్తది. ఎలాంటి ఆర్గనైజేషన్స్‌కెళ్ళినా గూడా ఆ 6 మంత్స్ గ్యాప్ సర్టిఫికేట్ అడుగుతాడు. ఆ 6 మంత్స్ ఎందుకు గ్యాప్ వచ్చిందని అడుగుతాడు. అన్ని పనికిరాని పంచాయతీలన్నీ ఉంటాయి. సో, అలాంటి గ్యాపులు రాకుండా ఉండాలి అంటే ప్రాపర్‌గా కెరియర్ అనేది మీరు సెట్ చేసుకోవాలి. థిస్ ఈస్ ఫస్ట్ సజెషన్ ఫ్రమ్ మై ఎండ్. సో, మీకు దీంట్లో ఏమన్నా క్వెషన్స్ ఉన్నాయా? Fine, that's fine. ఓకే. సో, మనం కెరియర్‌ని ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్‌కి ఎలా తీసుకెళ్ళాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే దెన్. అంటిల్ బై. Yep, thank you. Bye.